Hello guys, how are you? I hope all are fine. I am back now. Today I would like to introduce about Vendor Master in the concept of SAP MM. Earlier we discussed about info record and source list. Now I am going to explain about vendor master data. Here we can see what is vendor. Vendor is nothing but supplier. If you want to buy a tire from MRF, MRF is our vendor. If you want to buy a tire from Apollo, Apollo is the supplier, nothing but vendor. బోత్ ఆర్ సేమ్. వెండర్ అన్న సప్లయర్ అన్న మనకు సేమ్ అనమాట. ఎవరైతే మనకు కావాల్సిన మెటీరియల్ మనకు సప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళు మన వెండర్స్ ఆర్ సప్లయర్స్. కమింగ్ టు ఈసీసీలో వాళ్ళని వెండర్స్ అంటారు. ఇఫ్ యూ వాంట్ టు గో టు S4 హనా అక్కడ వాళ్ళని సప్లయర్స్ అంటారు. సో మనం వెండర్ని క్రియేట్ చేయడానికి కొన్ని కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేవి ఉంటాయి. కన్సల్టెంట్గా మనం ఈ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ మనం చూస్తే 6 ఉన్నాయి. ద ఫస్ట్ వన్ క్రియేట్ వెండర్ అకౌంట్ గ్రూప్. వి నీడ్ టు క్రియేట్ వన్ వెండర్ అకౌంట్ గ్రూప్ బై యూజింగ్ టీ కోడ్ OBD3. నెక్స్ట్ మెయింటైన్ నెంబర్ రేంజ్ ఫర్ అకౌంట్ గ్రూప్. మనం ఒక నెంబర్ రేంజ్ అనేది దానికి మెయింటైన్ చేయాలి. టీ కోడ్ XKN1. థర్డ్ వన్ అసైన్ నెంబర్ రేంజ్ టు అకౌంట్ గ్రూప్. మనం ఒక అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేసాం, నెంబర్ రేంజ్ క్రియేట్ చేసాం, ఈ రెండింటిని అసైన్ చేయాలి. దట్ ఈస్ ద థర్డ్ వన్ బై యూజింగ్ ద టీ కోడ్ OBAS. ఫోర్త్ వన్ డిఫైన్ partner functions. Here there is no T code, we need to go with path only. Fifth one create partner schema. Here also there is no T code, we need to go for path only. Sixth one assign partner schema to account group. Here also there is no T code, we need to go with path only. Seventh one create vendor. Last step is create vendor. లాస్ట్లో మనం వెండర్ని క్రియేట్ చేస్తాము. ఇవన్నీ కాన్ఫిగరేషన్ అయ్యాక లాస్ట్ వెండర్ని క్రియేట్ చేసి మనం టెస్ట్ చేస్తాం అన్నమాట. సో వీటిని మనం ఇంప్లిమెంట్ చేద్దాము. సో ఫస్ట్ క్రియేట్ వెండర్ అకౌంట్ గ్రూప్ అని చెప్పేసి ఉంది. దీనికి టీ కోడ్ వచ్చి OBD3. సో మనం ఎస్ఏపి లాగిన్ అవుదాము. ఐఎమ్ ల్యాండింగ్ ఇన్ ఎస్ఏపి సాఫ్ట్వేర్. సో OBD3 టీ కోడ్, కేర్ఫుల్లీ ఎంటర్ OBD3. క్లిక్ ఆన్ ఎంటర్. హియర్ వీ కెన్ సీ న్యూ ఎంట్రీస్. ఇక్కడ ఆల్రెడీ ఎర్లియర్ ప్రీవియస్ యూజర్స్ అయితే కొన్ని క్రియేట్ చేశారు. దే మేడ్ సమ్ vendor accounts, so don't need to follow this. We need to go for new entries. ఇక్కడ మనం అకౌంట్ గ్రూప్ అని అడుగుతుంది. సో మీకు నచ్చిన నేమ్తో ఒక అకౌంట్ గ్రూప్ అయితే క్రియేట్ చేయండి. నేనైతే నాకు నచ్చిన నేమ్తో సపోజు ట్రై చేద్దాం, RR49 అని చెప్పి ఒక వెండర్ని క్రియేట్ చేస్తాను, అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కూడా అడుగుతుంది మీనింగ్ ఏంటని. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే RR49 రెగ్యులర్ వెండర్ గ్రూప్ అని చెప్పి నేను నేమ్ ఇచ్చాను. వీ కెన్ సీ హియర్ ఫీల్డ్ స్టేటస్ అని ఉంది. దీని మీద డబుల్ క్లిక్ చేయండి ఒకసారి. ఇక్కడ అడ్రస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూస్తే కనుక ఇది ఫీల్డ్స్ అంటారు, అడ్రస్ సంబంధించిన ఫీల్డ్స్ ఇవి. ఇక్కడ నేము, తర్వాత నేమ్ నెంబర్ 2, స్ట్రీట్, డిస్టిక్, PO, పోస్టల్ కోడ్, పోస్ట్ ఆఫీసు, రీజియన్, ఇట్లా అన్నీ వస్తుంటాయి. ఇది ఎప్పుడు వస్తాయంటే మనం వెండర్ని ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో లాస్ట్ స్టెప్ ఉంది కదా, 7th స్టెప్ క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ ట్రిగ్గర్ అవుతాయి అక్కడ. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే కాన్ఫిగరేషన్ ఇక్కడ చేస్తాం. ఇప్పుడు మనకి నేమ్ అవసరం లేదు, సప్రెస్ చేయాలంటే సప్రెస్ చేయొచ్చు. ఇక్కడ సప్రెస్ చేసామంటే అక్కడ నేమ్ కనిపించదు. రిక్వైర్ ఎంట్రీలో పెట్టాలంటే రిక్వైర్ ఎంట్రీలో మనం పెట్టచ్చు. లేదు రీజియన్ మనకు అవసరం లేదు, సో దాన్ని సప్రెస్ చేయొచ్చు. కావాలంటే డిస్టిక్ని కానీ రీజియన్ కానీ. లేదు దీన్ని రిక్వైర్డ్ ఎంట్రీ కావాలంటే రిక్వైర్డ్ ఎంట్రీ పెట్టచ్చు. ఆప్షనల్ కావాలంటే ఆప్షనల్. గ్రే అవుట్ చేసేలా ఫీల్డ్ మనకు అవసరం అంటే ఇక్కడ చేయొచ్చు డిస్ప్లేలో పెట్టి. సో ఇట్లా మనం చేయొచ్చు. సో ఇక్కడ నుంచి నేను బయటకు వస్తాను ఒకసారి. అలాగే జనరల్ డేటాలో మనకి ఆ పేరు, పోస్టల్ కోడ్, ఊరు ఇవన్నీ ఉంటాయి వెండర్ సంబంధించి. కంపెనీ కోడ్ డేటాలో కూడా కొన్ని ఉంటాయి అకౌంట్ మేనేజ్మెంట్ సంబంధించి. ఇక్కడ కూడా ఫీల్డ్స్ మనకు కావాల్సినవి పెట్టచ్చు, తీసేయచ్చు, ఏమైనా చేయొచ్చు. అండ్ వన్ మోర్ పర్చేసింగ్ డేటా. ఇక్కడ కూడా పర్చేసింగ్ డేటా మీద డబుల్ క్లిక్ చేస్తే
ఇవన్నీ మనకి ఏవైతే కావాలో అక్కడ ఆప్షనల్‌లా, ఇవి రిక్వైర్డా, డిస్‌ప్లే చేయాలా, వద్దా అనేది బేస్డ్ ఆన్ ది అవర్ రిక్వైర్మెంట్ మనం అయితే చేయొచ్చు. సో, నేను ఇక్కడి నుంచి బ్యాక్‌కొచ్చేస్తున్నాను. సో, ఆర్ఆర్-49 అయితే నేను క్రియేట్ చేసి ఇది నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ అయిపోయింది. స్టెప్ 1 కంప్లీటెడ్. సో, బ్యాకొచ్చేసాను. స్టెప్ 2 ఏముంది చూడండి. స్టెప్ 2 ఐ యామ్ గోయింగ్ టు అవర్ ప్రెజెంటేషన్ స్క్రీన్. మెయింటైన్ నంబర్ రేంజ్ ఆఫ్ అకౌంట్ గ్రూప్ XKN1 ఇక్కడ. సో, జస్ట్ ఐ యామ్ బ్యాక్ ఇంటు SAP. XKN1 decode XKN1. Enter carefully and click on enter. You can see this one hide. Just wait a minute. Yeah, ఇక్కడ మీరు చూడొచ్చు. నెంబర్ రేంజ్ అనేది మనకి ఇక్కడ ఎలా ఓపెన్ అవుతుంది. సో, మీరు ఇక్కడ ఇంటర్వల్స్ అయితే చెక్ చేయండి. ఇంటర్వల్స్ ఎన్ని ఉన్నాయో చూసిరండి ఇక్కడ ఒకసారి. ఇక్కడ మీరు చూస్తే హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో చూడండి. విచ్ ఈజ్ హైయెస్ట్ అనేది. నెంబర్ రేంజ్ క్రియేట్ చేయాలంటే హైయెస్ట్ నెంబర్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మనం కంటిన్యూ చేయాలి. ఇది 9 సిరీస్‌లో ఉంది. సో, ఇట్లా చూస్తూ రండి. ఇక్కడ 13 ఒకటి కనిపించింది నాకు హైయెస్ట్. సో, 13, 9, 13 ఇక్కడ కనిపించింది చూడండి. సో, 13 హైయెస్ట్ ఉంది అన్నిట్లో. సో, 13 లాస్ట్ ఏముంది ఇది కాపీ చేసుకోండి. సో, పేరు కూడా మనం ఒకటి పెట్టాలి కాబట్టి అది కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒకటి యాడ్ చేయండి. పేరు ఏం పెడదామంటే సపోజ్ ఏసీ అని ఇద్దాము. మీకు నచ్చిన నేమ్ ఇచ్చుకోండి. సో, ఇందాక మనం కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేయండి. సో, 200 దగ్గర అది ఆగింది కాబట్టి మనం 201 నుంచి స్టార్ట్ చేద్దాం. 2012 మళ్ళీ ఇది కాపీ చేసి ఈ పక్కన కంట్రోల్-V 2012 300 ఇద్దాం. ఈ లోపు మనకు క్రియేట్ అవ్వాలని చెప్పేసి ఇద్దాం. ఇక్కడ మీకు అర్థమైందా? హైయెస్ట్ నెంబరు అక్కడ ఎండ్ అయ్యింది. 13 నుంచి స్టార్ట్ అయ్యి 200 వరకు ఉంది అక్కడ. సో, నేను అక్కడి నుంచి తీసుకొని 201 నుంచి తీసుకొని 300 వరకు ఇక్కడ ఇచ్చాను. ఇచ్చాక ఒకసారి సేవ్ చేసి చూడండి ఇది అవుతుందా లేదా అని. సో, అయింది. ఇక్కడ క్లిక్ ఆన్ ఎంటర్ కొట్టండి. అక్కడ మనకి నంబర్ రేంజ్ క్రియేట్ అయిపోయింది. సో, ఇక్కడికి మనకి 2 స్టెప్స్ అయిపోయినాయి. అక్కడి నుంచి బ్యాక్ వచ్చేసేయండి. నెక్స్ట్ వన్ మనం మళ్ళీ ప్రెజెంటేషన్ స్క్రీన్‌కి వెళ్దాము. అసైన్ నంబర్ రేంజ్ టు అకౌంట్ గ్రూప్. ఫస్ట్ వన్ క్రియేట్ చేసాం. సెకండ్ వన్ క్రియేట్ చేసాం. ఈ రెండిటికి అసైన్ చేయాలి. OBAST కోడ్‌తో. సో, ఇక్కడికి రండి. SAP సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేయండి. ఇక్కడ OBAS ఒక్కోసారి ఓ 10లో ఏం పడతదంటే 0 కొడతారు మీరు. జాగ్రత్తగా చూసుకోండి. OBAS క్లిక్ ఆన్ ఎంటర్. ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ యూజర్స్ అయితే కొన్ని అకౌంట్స్ ఇక్కడ చేశారు. అవి మనకు అవసరం లేదు. సో, ఇక్కడ మనకేం చేయాలంటే మనదెక్కడుందో పొజిషన్‌లో వెతికి అకౌంట్ గ్రూప్ మనం ఇచ్చాం గదా! మనం ఏ పేరుతో ఇచ్చామన్నది చూసి అప్పుడు ఇక్కడ దాన్ని నంబర్ రేంజ్ అనేది అక్కడ అసైన్ చేయాలి. సో, ఇక్కడ మనం చూద్దాం ఏ పేరుతో ఇచ్చామో. చూడండి ఇందాక మనం నేమ్ ఇచ్చాం గదా! ఆ నేమ్ గుర్తుంటే ఇక్కడ కనిపిస్తది ఆ నేమ్. ఒకసారి చూడండి. ఇక్కడ చాలా నేమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి AB49 ఉంది. ఇది మన వెండర్ గ్రూప్ అనుకుంటున్నాను. సో, దీని మీద క్లిక్ చేద్దాం. సో, క్లిక్ చేయండి. AB49 రెగ్యులర్ అని వచ్చింది. నంబర్ రేంజ్ వచ్చేసి మనం ఏసీ ఇచ్చాం గదా! ఏసీ ఎక్కడుందో చూడండి. ఏసీ, ఏసీ అంటే ఇది మనది ఇదే గదా! 201 నుంచి 300 వరకు ఇచ్చాం మనం. సో, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఏసీ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేయండి. సేవ్ చేసేయండి. సేవ్ అయిపోయింది. మనకి 3 స్టెప్స్ అయితే మనకు కంప్లీట్ అయిపోయినాయి. సో, బ్యాక్ వచ్చేసేయండి. కంప్లీట్ ఇక్కడి వరకు మనకు కంప్లీట్ అయిపోయినాయి. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి ఈ పీడీఎఫ్‌కెళ్ళి ఓల్డ్‌లో చూడండి ఇక్కడ ఫోర్త్ వన్ ఏముంది? డిఫైన్ పార్ట్నర్ ఫంక్షన్ అని ఉంది. దీనికి టీ కోడ్ అయితే ఏం లేదు. ఇక్కడ చూడొచ్చు మనకి టీ కోడ్ అయితే ఏం లేదు. డిఫైన్ పార్ట్నర్ ఫంక్షన్ అన్న చోట. దీనికి ఇక్కడ పాత్ ద్వారా వెళ్ళాలి మనం. ఆ పాత్ ఏంటో మనకు ఒకసారి చూడండి. దీని ద్వారా వెళ్ళాలి మనం. సో, ఫస్ట్ ఆ పాత్ ఫాలో అవుదాం మనం. అగైన్ నేను SAP సాఫ్ట్‌వేర్‌కి ల్యాండ్ అవుతున్నాను. యాహ్! ఇక నేను ల్యాండ్ అయ్యాను. ఫస్ట్ ఏం చెప్పాడు? SPRO అని కొట్టండి ఇక్కడ.
ఎస్పిఆర్ఓ తర్వాత ఎంఎం. మెటీరియల్ మేనేజ్మెంట్ ఎక్కడ కనిపిస్తుందో చూడండి ఇక్కడ ఒకసారి. ఎస్, ఇక్కడ మెటీరియల్ మేనేజ్మెంట్ కనిపించింది. మెటీరియల్ మేనేజ్మెంట్లో పార్ట్నర్ పర్చేసింగ్ ఉంటుంది. ఫస్ట్ పర్చేసింగ్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. పర్చేసింగ్ ఓపెన్ చేశాను. ఇది పర్చేసింగ్ కదా. పర్చేసింగ్ ఓపెన్ చేశాక ఇక్కడ ఏమడుగుతుంది, పార్ట్నర్ డిటర్మినేషన్ ఉంటుంది. ఇక్కడ పార్ట్నర్ డిటర్మినేషన్ ఒకసారి చూడండి ఎక్కడుందో. పర్చేస్ ఆర్డర్ ఇక్కడ చూడండి, పార్ట్నర్ డిటర్మినేషన్ దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పార్ట్నర్ డిటర్మినేషన్ కనిపించింది కదా. దీని తర్వాత పార్ట్నర్ రోల్స్ ఉంటుంది దీంట్లో. అది మీరు ఓపెన్ చేశాక పర్మిషబుల్ పార్ట్నర్ రోల్స్ అని ఉంటుంది ఒకటి. పర్ అకౌంట్ గ్రూప్ ఇక్కడ క్లిక్ చేయండి. స్క్రీన్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయినాక ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయి. సో ఇక్కడ న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేయండి. పార్ట్నర్ ఫంక్షన్ అని అడుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఓఏ అనివ్వండి. సెకండ్ వన్ వచ్చేసి వెండర్. థర్డ్ వన్ వచ్చేసి జిఎస్. ఫోర్త్ వన్ ఐపి. ఇట్లా ఈ 4 ఇచ్చేసేయండి. ఇక్కడ గ్రూప్ అని అడుగుతుంది. మన గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ చూడండి. ఇక్కడ మన గ్రూప్ ఉంది కదా ఆల్రెడీ. ఇందాక మనం క్రియేట్ చేసిన గ్రూప్ ఉంది కదా ఇక్కడ, AB49. ఎస్, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా AB49. AB49 AB49 సెలెక్ట్ చేయండి. ఇది కూడా జిఎస్. AB49 ఇవి ఫంక్షన్స్ మాట. AB49 తర్వాత ఐపీలో కూడా AB49 ఇక్కడ ఉంది. మన అకౌంట్ గ్రూప్ AB49 అనేది ఇచ్చేసేయండి. ఇలా క్లిక్ ఆన్ ఎంటర్ ఇచ్చుకుంటే వెళ్ళండి ప్రతిదానికి. ఒక పాయింట్ వచ్చేటప్పటికి అది సేవ్ అవడం జరుగుతుంది. సో ఒక పాయింట్ వచ్చాక దాన్ని సేవ్ చేయండి. సేవ్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ సేవ్ అయిపోయింది. ఇది సేవ్ అయిపోయాక ఒకసారి బ్యాక్ రండి T1 నుంచి. యా, నెక్స్ట్ వన్ ఫోర్త్ కూడా అయిపోయింది పార్ట్నర్ ఫంక్షను. ఇప్పుడు పార్ట్నర్ స్కీమా అని ఒకటి ఉంది. దీనికి ఏంటంటే, సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి వచ్చేటప్పటికి పార్ట్నర్ స్కీమా. దీనికి కూడా మనం పాత్ ద్వారా వెళ్ళాలి. సో పాత్ వచ్చేసి ఎస్పిఆర్ఓ. ఓకే, ఎస్పిఆర్ఓ. నెక్స్ట్ ఎస్ఏపి రిఫరెన్స్ ఇమేజ్. హియర్ ఆల్సో సేమ్ మెటీరియల్ మేనేజ్మెంట్ వేర్ ఇట్ ఈస్. దిస్ ఈజ్ మెటీరియల్ మేనేజ్మెంట్. హియర్ మెటీరియల్ మేనేజ్మెంట్ partner determination where it is partner determination. Material management purchasing. In purchasing partner determination ఇక్కడే ఉంటుంది. పార్ట్నర్ డిటర్మినేషన్. ఎస్, పార్ట్నర్ డిటర్మినేషన్. ఇక్కడ పార్ట్నర్ డిటర్మినేషన్కి వెళ్ళాక పార్ట్నర్ సెట్టింగ్స్ ఫర్ వెండర్ మాస్టర్ రికార్డ్స్. సో హియర్ క్లిక్ ఆన్ చేయండి. డిఫైన్ పార్ట్నర్ స్కీమా. ఇక్కడ స్కీమా మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు స్క్రీన్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇది మనకేం అవసరం లేదు. న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేయండి. ఒక పార్ట్నర్ స్కీమా కావాలి కాబట్టి మనది ఏంటి AB49 కాబట్టి AB49 అని ఇచ్చాను.
ఇక్కడ పార్ట్నర్ స్కీమా అని ఇస్తాను. పార్ట్నర్ స్కీమా ఓకేనా, ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. ఇక్కడ మీరు చూడొచ్చు, కావాలంటే దీంట్లోనే ఫంక్షన్స్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇలా ఓపెన్ అయ్యాక న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేయండి. ఇందాక మనం ఏమైతే ఇచ్చామో అది ఓఏ, తర్వాత విఎన్, తర్వాత జిఎస్, ఫోర్త్ వన్ ఐపి, ఇవి ఇచ్చేసేయండి. ఇక్కడ ఇది మ్యాండేటరీ ఇవ్వండి. విఎన్కి వచ్చి నో చేంజ్, వెండర్ వచ్చి చేంజ్ అవ్వడు కదా, సో గుడ్ సప్లై మ్యాండేటరీ అని ఇవ్వండి. ఐపి ఇది కూడా ఇవ్వండి. ఈ రెండు ఇచ్చాక ఇక్కడికి వచ్చి దీన్ని సేవ్ చేసేయండి. సో 5 స్టెప్స్ అయితే అయిపోయినాయి. 6th స్టెప్ వచ్చి పార్ట్నర్ స్కీమా టు అసైన్ పార్ట్నర్ స్కీమా టు వెండర్ గ్రూప్. దీనికి వచ్చి మళ్ళీ బ్యాక్ రండి. ఎలా అయితే బ్యాక్ వచ్చారో అట్లా బ్యాక్ రండి. ఇంకొంచెం ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, అసైన్ పార్ట్నర్ స్కీమా టు అకౌంట్ గ్రూప్, యూ కెన్ క్లిక్ ఆన్ హియర్. సో ఈ స్క్రీన్లో మనకి మనది పొజిషన్ మీదకి వెళ్ళండి. మనది అకౌంటింగ్ గ్రూపు ఇక్కడ ఇవ్వండి, AB49 కదా, AB49 దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు వస్తుంది AB49 రెగ్యులర్ వెండర్ గ్రూప్ అని. సో ఇక్కడ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ ఇవ్వండి AB49 ఎక్కడ ఉంది చూడండి, AB49 ఓకేనా. ఇక్కడ కూడా AB49, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అసైన్ చేస్తున్నాం అంతే. ఇక్కడ కూడా AB49 ఇచ్చి దీన్ని సేవ్ చేసేయండి. ఇక్కడితో మనకి 6 స్టెప్లని కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వెండర్ని క్రియేట్ చేద్దాం. లాస్ట్ స్టెప్ ఏంటి, వెండర్ని క్రియేట్ చేయాలి అంతే కదా. టీ కోడ్ వచ్చి XK01, దిస్ ఈజ్ అవర్ వెండర్. సో వెండర్ వచ్చేటప్పటికి ఇక్కడికి మనకి వెండర్ ఇంటర్నల్గా క్రియేట్ చేస్తున్నాం, ఇక్కడ ఎక్స్టర్నల్గా క్రియేట్ చేయట్లేదు కాబట్టి. సో కంపెనీ కోడ్ ఇవ్వండి, నేను 0001 స్టాండర్డ్ తీసుకుంటున్నా. పర్చేస్ ఆర్గనైజేషన్ ఆల్సో 0001 తీసుకుంటున్నాం. అకౌంటింగ్ గ్రూప్ వచ్చి మనకు ఆల్రెడీ ఉంది, ఇప్పుడే మనం క్రియేట్ చేసాం కదా. సో AB49 అని చెప్పి ఇక్కడ మీరు ఎంటర్ ఇవ్వండి. ఈ స్క్రీన్ అయితే మీకు వస్తుంది వెండర్ అడ్రస్ అని చెప్పి. ఈ వెండర్ అడ్రస్లో ఇక్కడ మీకు మెయిన్ పాయింట్ ఏంటంటే కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఎలా వస్తాయంటే ఇక్కడ మీకు చూడండి. ఇప్పుడు నేను ఇంకో స్క్రీన్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాను. ఇక్కడ ఫస్ట్ స్టెప్ మనం ఏం చేసాము, ఇందాక ఒక ఫస్ట్ స్టెప్ చేసాం కదా, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎలా ట్రిగ్గర్ అవుతుందో నేను చూపిస్తాను మీకు. OBD3 చేసాం కదా, వెండర్ అకౌంట్ గ్రూప్ OBD3 కదా, గుర్తుపెట్టుకోండి. OBD3 చేసాం. OBD3లో మనం ఆల్రెడీ చేసాం కదా, దాని పేరేంటి AB49 అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేసాం కదా, ఇది మనది, ఇది కదా మనది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్క్రీన్లో ఒకసారి చూడండి మీరు. చూడండి ఇక్కడ ఒకసారి ఈ స్క్రీన్లో చూడండి, ఇక్కడ నేమ్ అనేది రిక్వైర్డ్ ఫీల్డ్ అడుగుతుంది. అంటే టిక్స్ ఉన్నాయంటే ఏంటి, రిక్వైర్డ్ కంపల్సరీ. సో ఇక్కడ నేమ్ అనేది నేను రాకుండా చేస్తా. కాన్ఫిగరేషన్ అంటే నేమ్ అనేది ఇక్కడ మనకి అడగదు. అది రాకుండా చేయాలంటే నీకు ఇందాక చెప్పాను కదా కాన్ఫిగరేషన్ స్టెప్స్ అని, అవి ఎక్కడ చేస్తామంటే ఈ స్క్రీన్లోకి వచ్చి, ఇదే కదా మన AB49. ఇందాక ఇక్కడ జనరల్ డేటా మీద డబుల్ క్లిక్ ఇమ్మన్నాను, అడ్రస్ మీద ఇమ్మన్నాను. నేమ్ అనేది రిక్వైర్డ్లో ఉంది కాబట్టి అక్కడ రిక్వైర్డ్ చూపిస్తుంది. ఇప్పుడు నేను సప్రెస్ అని చేసి ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు నేమ్ అనేది అక్కడ కనిపించకుండా చేయాలి. సో అవుతుందా లేదా చూద్దాము. నేను మళ్ళీ అదే స్క్రీన్కి వెళ్తున్నాను, వెండర్ క్రియేట్ చేసేదానికి. ఇక్కడ మీరు నేమ్ చూడండి, నేను ఒకసారి బ్యాక్కి వెళ్ళి వస్తాను. మళ్ళీ ఓపెన్ చేస్తా చూడండి, సేమ్ వెండర్ని
XK01 ఓపెన్ చేశాను. ఇవి ఇచ్చి ఎంటర్ కొట్టాను. ఇక్కడ నేమ్ అనేది మీకు కనిపిస్తుందా? లేదు కదా! చూసారా నేమ్ అనేది? ఓన్లీ టైటిల్ ఒకటే కనిపిస్తుంది. ఇక్కడ నేమ్ అనే ఇక్కడ ఇందాక మనకి టిక్ అడిగింది. సో, సప్రెస్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేస్తున్నా. అంటే రిక్వైర్డ్ అంటే ఇలా టిక్ రావాలి నేమ్ దగ్గర. ఇక్కడ టిక్ ఉంది కదా! ఈ టిక్ ఇక్కడ రావాలి రిక్వైర్డ్. అది అవుతుందా లేదో చూద్దాము. సో, నేను మళ్ళీ అక్కడికొచ్చాను. AB49 కదా ఇది. ఇక్కడ జనరల్ డేటాకొచ్చి అడ్రస్ మీద డబుల్ క్లిక్ చేసి రిక్వైర్డ్ ఎంట్రీ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసేసాను. ఇప్పుడు ఆ పేజ్‌లోకొచ్చి చూద్దాము. ఇక్కడ ఇది నేమ్ ఉంది కదా! జస్ట్ గో బ్యాక్ వెళ్దాం. బ్యాక్‌కెళ్ళొద్దాము రిఫ్రెష్ అవ్వడానికి. బ్యాక్ వెళ్ళి XK01 సేమ్ అదే అకౌంట్ గ్రూపు మళ్ళీ ఎంటర్ చేస్తున్నా. ఇక నేమ్ చూడండి వచ్చిందా? నేమ్ కనిపిస్తుందా ఇక్కడ? టిక్ వచ్చింది. అట్లానే మన కంట్రీ గానీ, రీజియన్ గానీ, ఇప్పుడు రీజియన్ అని ఉంది. ఇక్కడ రిక్వైర్డ్ ఎంట్రీ లేదు. ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. టిక్ లేదంటే ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడ పర్లేదు. ఇప్పుడు దీన్ని టిక్‌లు అప్లై చేద్దాము. అంటే రిక్వైర్డ్ ఎంట్రీ చేద్దాం దాన్ని. సో, అప్పుడు దానికి ఏం చేయాలంటే ఈ స్క్రీన్‌కి రండి మళ్ళీ. ఇదే కదా మనకి AB49 అనేది. అడ్రస్ మీద డబుల్ క్లిక్. ఇక్కడ మనకి అదేది రీజియన్ ఇక్కడ ఉంది కదా! దీని రిక్వైర్డ్ ఎంట్రీ అంటే దీన్ని స్ట్రెయిట్ చూసి రిక్వైర్డ్ ఎంట్రీ అని పెట్టి సేవ్ చేయండి. ఇప్పుడు మీరు మళ్ళీ అదే స్క్రీన్‌కి రండి. ఈ స్క్రీన్‌కి రండి. ఇక్కడ రాలేదు. ఎందుకంటే రిఫ్రెష్ చేయాలి. ఒకసారి బ్యాక్‌కెళ్ళి రండి. స్లాష్ అని కొట్టండి. బ్యాక్ ఎళ్తుంది. XK01 ఇప్పుడు వచ్చిందంటే మన కాన్ఫిగరేషన్ రైట్ అనమాట. సో, ఇదే మన అకౌంట్ గ్రూప్. దాని మీద నేను ఎంటర్ చేస్తున్నాను. చూసారా? రీజియన్ టిక్ మార్క్ వచ్చిందా? ఇది కాన్ఫిగరేషన్. ఇలా మీరు పర్చేస్ డేటా గానీ, జనరల్ డేటా గానీ ఏమన్నా చేసుకోవచ్చనమాట. సో, నేనైతే వెండర్‌ని క్రియేట్ చేస్తున్నాను. కంపెనీ ఓకే. నేమ్ ఆఫ్ ది వెండర్ అంటున్నాడు. సో, నేను AB49 వెండర్ అని చెప్పేసి ఇచ్చా. సెర్చ్ టర్మ్స్ అంటే మనం ఎప్పుడైనా సెర్చ్ చేయాలంటే ఎలా సెర్చ్ చేయాలి? ఫస్ట్ ఏబీలో ఏ ఫస్ట్ నేము, వెండర్‌లో వి సెకండ్ నేము, తర్వాత లాస్ట్ ఏవిఆర్ అంటే సెర్చ్ టర్మ్‌లో ఏవిఆర్ అని అంటే AB49 వెండర్ అని వస్తాడనమాట. సో, ఇక్కడ స్ట్రీట్ నెంబర్ అది అడుగుతుంది. మీరు ఇస్తానంటే స్ట్రీట్ నెంబర్ ఇవ్వచ్చు. లేదంటే లైట్ తీసుకోండి. పోస్టల్ కోడ్ అడుగుతుంది. ఇక్కడ పోస్టల్ కోడ్ వచ్చి నేను ఒక పోస్టల్ కోడ్ ఇచ్చాను. అది బెర్లిన్‌ది. సో, కంట్రీ అడుగుతుంది. నేను డీఈ ఇస్తున్నాను అంటే జర్మనీకి చేస్తున్నా. మీరు ఇండియా ఇస్తే ఐఎన్ అని ఇవ్వండి. రిలీజ్ అని అడుగుతుంది ఇక్కడ. సో, నేను బెర్లిన్ అంటే నేను జర్మనీ చేస్తున్నాను కాబట్టి బెర్లిన్. హైదరాబాద్ చేస్తే 36 అట్లా మీరు ఏదైనా ఇవ్వచ్చు. డిపెండ్స్. అలాగే పోస్టల్ కోడ్ అడుగుతుంది. బెర్లిన్ సంబంధించిన పోస్టల్ కోడ్ ఇది. పీఓ బాక్స్ అది. పోస్టల్ కోడ్ వచ్చి ఇది. తర్వాత లాంగ్వేజ్ ఏంటంటుంది ఇంగ్లీష్ అంటున్నాను. తర్వాత ఈమెయిల్ అడిగితే సంథింగ్ ఏదో ఒక ఈమెయిల్ ఇచ్చేసేయండి. సపోజ్ xyz123@gmail అని ఇచ్చేసేయండి. మొబైల్ నెంబరు సంథింగ్ నెంబర్ అయితే ఇచ్చేసాను. ఇవన్నీ ఇచ్చినాక ఎంటర్ కొట్టండి. సెకండ్ స్క్రీన్‌కెళ్తుంది. ఇక్కడ మనం ఇవ్వాల్సిన డేటా ఏం లేదు. మళ్ళీ ఎంటర్ కొట్టండి. బ్యాంక్ డీటెయిల్స్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నేమ్ అని అడుగుతుంది. వెండర్ ఫస్ట్ నేమ్ ఏంటి అని అడుగుతుంది. సో, ఫస్ట్ నేము ఈ వెండర్ పేరు ఒకటి ఇద్దాము. సో, ఒక నేమ్ అయితే ఇస్తున్నాను. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చాను. తర్వాత ఈ డిజిగ్నేషన్ ఏంటని అడుగుతుంది. దాంట్లో మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్తున్నాను ఈ వెండర్ దాంట్లో ఈయన. సో, ఇదంతా అయ్యాక ఎంటర్ ఇచ్చేసేయండి మళ్ళీ. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్‌కి వస్తుంది. ఇక్కడ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్‌లో మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి స్టాండర్డ్ ఎస్ఏపి ఇది. తర్వాత క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ అని ఉంది. ఇక్కడికి వచ్చి మీరు డొమెస్టిక్ అని ఉంది కదా A1 అది సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ ఎస్ఏపి స్టాండర్డ్స్ చెప్తున్నాను నేను. మీరు అక్కడ బేస్డ్ ఆన్ మీ వర్క్ బట్టి మీరు అక్కడ మార్చుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు. తర్వాత
ఎంటర్ క్లిక్ చేయండి. పేమెంట్ టర్మ్స్ అని అడుగుతుంది. సో ఇక్కడ పేమెంట్ టర్మ్స్ అంటే ఇక్కడ క్లిక్ చేసి 0001 పేయబుల్ ఇమీడియట్లీ డ్యూ డేట్ అని ఉంది. అది సెలెక్ట్ చేసుకోండి. ఎస్ఏపి స్టాండర్డ్ అనమాట ఇది. ఇంకేమైనా రిక్వైర్డ్ ఎంట్రీస్ ఉన్నాయేమో చూడండి. సో తర్వాత దీంట్లో మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఆర్డర్ కరెన్సీ, మరి మనం జర్మనీ కాబట్టి ఇండియా అయితే ఐఎన్ఆర్ వస్తుంది, జర్మనీ కాబట్టి యూరోస్ ఉంటుంది. యూరోస్ ఎక్కడ ఉందో చూడండి. యూఆర్ యూరో వచ్చిందా? సో ఇది సెలెక్ట్ చేయండి. టర్మ్ ఆఫ్ పేమెంట్స్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇమీడియట్లీ అని చెప్పండి. ఇన్కో టర్మ్స్ అని ఉంటుంది. ఇది నేను ఎస్ఏపి స్టాండర్డ్ ఇస్తున్నాను. సిఐఎఫ్ఆ లేకపోతే ఏంటి అని ఉంటుంది. ఇక్కడ మీరు కాస్ట్, ఇన్సూరెన్స్ అండ్ ఫ్రైట్ అంటే రవాణా ఛార్జెస్ ఇవన్నీ కలిపి ఉంటుంది. ఇది ఎస్ఏపి స్టాండర్డ్ వచ్చి ఇది ఇస్తున్నాను. ఇవన్నీ కూడా అకౌంటింగ్ సంబంధించినవి అన్నీ కూడా. తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ పిఓ అని ఒకటి ఉంటుంది ఆప్షన్ చూడండి, అదైతే టిక్ చేసుకోండి. ఆటోమేటిక్ పర్చేస్ ఆర్డర్ ఇది టిక్ చేసుకోండి. ఫ్యూచర్లో దీని గురించి ఏంటన్నా చెప్తాను. పర్చేస్ గ్రూప్ ఇచ్చేసేయండి. ఇక్కడ స్టాండర్డ్ ఇచ్చేసేయండి. స్టాండర్డ్ వచ్చి 001 ఎస్ఏపి స్టాండర్డ్ అది ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ అడుగుతుంది ఇది. ఓకే, అక్కడికి అయిపోయాక చూడండి. ఇక్కడ మనకి ఇందాక వచ్చినాయి కదా మనకి ఓఏ, ఐపీ, జిఎస్ అని. ఓఏ అంటే ఏం లేదు, ఆర్డరింగ్ అడ్రస్. ఐపీ అంటే ఇన్వాయిస్ ప్రెజెంటెడ్. జిఎస్ అంటే గూడ్స్ సప్లయర్. ఇవన్నమాట. ఇందాక మనం ఫంక్షన్స్లో ఇచ్చాం కదా, పార్ట్నర్ ఫంక్షన్స్లో. అక్కడ దాని మీనింగ్ ఏంటంటే ఓఏ మీన్స్ ఆర్డరింగ్ అడ్రస్, ఐపీ ఇన్వాయిస్ ప్రెజెంటెడ్, జిఎస్ వచ్చి గూడ్స్ సప్లయర్స్. ఇక్కడ వచ్చేసి ఫైనల్గా మనకి ఇది చూపిస్తుంది. అక్కడ మనం చేసిన కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ ట్రిగ్గర్ అయింది. ఒకసారి ఇక్కడ మీరు చూసుకోండి. పార్ట్నర్ అడ్రస్ అని కొడితే మనకి అది వస్తూ ఉంటుంది. తర్వాత అన్ని అయిపోయి ఇక్కడ సేవ్. వెండర్ క్రియేట్ అయిపోయి ఈ నెంబర్ మీద చూడండి 1300000201. మనం ఇందాక ఒక నెంబర్ రేంజ్ ఇచ్చాం కదా 201 నుంచి 300 లోపని. సో స్టార్టింగ్ 201 కాబట్టి అక్కడ ఆ నెంబర్తోనే మనకి వెండర్ అనేది క్రియేట్ అయింది. సో ఇలా అయితే మనం వెండర్ని క్రియేట్ చేయాలి. సో వన్స్ క్రియేట్ చేశాక ఈ నెంబర్ మనం కాపీ చేసుకోండి. ఈ నెంబర్ నేను కాపీ చేసుకుంటున్నాను. డీటెయిల్స్ మళ్ళీ మీరు చూడాలంటే చూడొచ్చు. ఇక్కడ చూడండి. స్లాష్ అని కొట్టి బ్యాక్ వెళ్ళిపోండి. ఇప్పుడు వెండర్ని క్రియేట్ చేయాలంటే XK01. అదే వెండర్లో ఏదైనా చేంజ్ చేయాలంటే XK02. ఇక్కడ మనకి వెండర్ని ఇవ్వాలి. వెండర్ నెంబర్ ఎంత సేవ్ చేసుకున్నాం కదా ఆ నెంబర్ ఇవ్వాలి. ఎక్కడ డేటా మనం చేంజ్ చేయాలనుకుంటున్నామో అక్కడ డేటా. అడ్రస్లో ఏమైనా చేంజ్ చేయాలా, లేదంటే పర్చేసింగ్ డేటాలో ఏమైనా చేంజ్ చేయాలా. సపోజ్ నేను అడ్రస్లో చేంజ్ చేయాలి, దాని మీద పెట్టి ఎంటర్ చేశాను. AB49 వెండర్ అని వచ్చింది. తర్వాత ఇక్కడ ఏం చేంజ్ చేద్దాం అనుకుంటున్నానంటే వెండర్ AB49 న్యూ వెండర్ అని పెడదాం అనుకుంటున్నాను. న్యూ వెండర్ అని చెప్పేసి ఇచ్చా, సేవ్ చేసేసా. ఎర్లియర్ అది వెండర్ అని ఉండేది, ఇప్పుడు న్యూ వెండర్ అని అయింది, ఎందుకంటే చేంజ్ చేశాను కాబట్టి. ఇప్పుడు డిస్ప్లే చేద్దాం. Ctrl+N, డిస్ప్లేకి XK03. అక్కడ నెంబర్ అయితే వచ్చేసింది. ఏం డిస్ప్లే చేద్దాం అనుకున్నాం, మనం ఏమైతే ఇచ్చామో అన్నీ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాం. సో పర్చేసింగ్ కూడా, పార్ట్నర్ ఫంక్షన్స్ కూడా, పర్చేసింగ్ డేటా కూడా ఇవన్నీ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాం. జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్ ఇవ్వండి. చూడండి ఇక్కడ డిస్ప్లే అంటే ఇంక మనం ఏం ఎడిట్ చేయడానికి ఉండదు. కంపెనీ AB49 ఇందాకే మనం న్యూ వెండర్ అని పెట్టాం, న్యూ వెండర్ అని వచ్చింది. AVR, తర్వాత జర్మనీలో ఉంది రీజియన్ ఇది. తర్వాత మన ఇచ్చిన నెంబర్లు ఇవి. తర్వాత మన వెండర్ నెంబర్ ఇక్కడ వచ్చింది 0001 అని వచ్చింది. ఇక్కడ ఆర్డర్ వచ్చి యూరోస్ అని వచ్చింది. టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఇది వచ్చింది. ఇన్కోటమ్ CIF అని వచ్చింది. కాస్ట్, ఇన్సూరెన్స్, ఫ్రైట్. తర్వాత ఆటోమేటిక్ పిఓ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అది కూడా వచ్చింది. తర్వాత మనకి పార్ట్నర్ ఫంక్షన్స్ అయితే వచ్చింది. సో ఫైనల్గా ఇదైతే మనకి ఇలా చూపిస్తుంది. ఇది గైస్ వెండర్ని ఎట్లా క్రియేట్ చేయాలి. సో చాలా ఇంపార్టెంట్ ఇది వెండర్ క్రియేషన్ అనేది. మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి. మీకు కన్ఫ్యూజ్ అయితే ఎక్కడి నుంచి ఉంటుంది అయితే ఇక్కడ 1-3 స్టెప్స్ వరకు మనకి టీ కోడ్స్ ఉన్నాయి. OBD3, XKN1, OBASN. 4, 5, 6 వచ్చేటప్పటికి మనకి పాత్ ద్వారా వెళ్ళాలి. పాత్ అనేది మీ సిస్టంలో ఒకసారి చూసుకోండి. ఏం లేదు, ఫస్ట్
ఎస్‌పీఆర్ఓకెళ్తారు. తర్వాత మెటీరియల్ మేనేజ్‌మెంట్‌కెళ్తారు. పర్చేసింగ్‌కి వెళ్తారు. పార్ట్నర్ డిటర్మినేషన్‌కెళ్తారు. ఇవి 3 కూడా 4, 5, 6లో వరకు కామన్. అక్కడి నుంచి 4లో వచ్చి పార్ట్నర్ రోల్స్‌కెళ్తారు. అదే మీరు ఫిఫ్త్‌లోకొస్తే గనక పార్ట్నర్ సెట్టింగ్స్ ఇన్ వెండర్ మాస్టర్‌కెళ్తారు. సిక్స్త్‌లోకెళ్తే గనక మీరు పార్ట్నర్ సెట్టింగ్స్ ఇన్ వెండర్ మాస్టర్ రికార్డ్స్ నుంచి మళ్ళీ అసైన్ పార్ట్నర్ స్కీమా టు అకౌంట్ గ్రూప్స్‌కి వెళ్తారు. ఇది 2, 3 సార్లు మీరు చూస్తూ చేస్తా ఉంటే మీకు అర్థమైపోతూ ఉంటది. వెండర్ క్రియేషన్ అనేది చాలా ఈజీ. దీంట్లో కొన్ని ట్యాబ్స్ వరకే మనం డేటా ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా ట్యాబ్స్‌కి డేటా అయితే మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. కంపల్సరీగా టీ కోడ్స్ అయితే చాలా ఇంపార్టెంటు. ఆ పాత్ ఏదైతే ఉందో, ఆ పాత్ అయితే మాత్రం టీ కోడ్స్ లేని వాటికి మాత్రం బాగా గుర్తు చేసుకోవాలి. ఓకే గైస్. ఇదైతే వెండర్ గురించి కాన్సెప్టు. ఎవ్వరికైనా గానీ డౌట్స్ ఉంటే గనక కింద కామెంట్ అయితే చేయండి. కామెంట్ సెక్షన్‌లో డౌట్స్ మీరు రైజ్ చేస్తే దానికి నేను ఆన్సర్‌లు ఇవ్వడానికి ట్రై చేస్తాను. సబ్జెక్ట్ రావాలంటే ఒకటికి 2 సార్లు మీరు ఖచ్చితంగా దీని మీద వర్క్ చేయాలి. ఖచ్చితంగా ఒక రఫ్ బుక్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి టీ కోడ్స్ అనేవి. అప్పుడు మీకు బాగా వస్తుంది. ఓకేనా? ఐ హోప్ అందరికి అర్థమైందనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఛానెల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు రాబోయే వీడియోస్ అయితే మీకు నోటిఫైలో చూపిస్తాను మీకు నోటిఫికేషన్‌లో. ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతుంది. మన ఫ్రీ కంటెంట్ అయితే ఈ ఛానెల్ ద్వారా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో, అందరూ ఈ యొక్క ఛాన్స్‌ని యుటిలైజ్ చేసుకోండి. వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ గైస్.